హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి మీరు పర్ఫెక్ట్గా ఒక షార్ట్ టర్మ్ ఈ రిజల్ట్స్ దాకా, అంటే నెక్స్ట్ కమింగ్ డేస్ జూన్ 4వ తారీఖు మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈలోపే ఈ స్టాక్స్ కూడా ఏదైనా మనం ప్రాఫిట్ జనరేట్ చేయడానికి చూడాలి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి ఏషియన్ టైల్స్. చూడండి, ఏషియన్ టైల్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 61 రూపీస్ రేంజ్లో ఉంది. 61లో బై చేసుకోండి. షార్ట్ టర్మ్కి టార్గెట్ వచ్చి 71 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 81 రూపీస్ సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 50 రూపాయలు స్టాప్ లాస్, చాలా చిన్న స్టాప్ లాసే అది. తర్వాత ఇదే స్టాకు మళ్ళీ మార్కెట్ రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా పెద్ద క్రాషెస్ కరెక్షన్స్ వస్తే ఎక్కడెక్కడ కొనాలి, అదే పెద్ద చాలామందికి తెలియదు. ఏ ఫాల్ అవుతుందని అంటారు, అయితే ఈ ఫాల్లో ఏ స్టాక్ ఎక్కడ కొనాలి అది ఇంపార్టెంట్. 34 రూపాయల్లో ఒక 50%, 17 రూపాయల్లో ఒక 50%. ఈ రెండు ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనం ఈ ఫాల్లో టచ్ చేయడానికి వీల్లేదు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి బీసీఎల్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 56 రూపాయలు ఉంది. అయితే ఇది ఇప్పుడు కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్టాకు 67 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 67 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 81 రూపాయలు 25 పైసలు మొదటి టార్గెట్, 96 రూపాయలు 25 పైసలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 51 రూపాయలు స్టాప్ లాసు అది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వస్తే ఒకే ఒక ప్రైస్లోనే కొనాలి. 27 రూపాయల్లోనే మనము ఒక 50% మనం కొనుక్కోవచ్చు. అది బీసీఎల్ ఇండస్ట్రీస్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 23వ వర్క్షాపు జరుపుకోబోతున్నాము. ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15th and 16th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. బుకింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చెన్నైలో మనము అనౌన్స్మెంట్ చేయబోతున్నాము 24వ వర్క్షాప్ మన అకాడమీలో. అది ఇది వచ్చి అతి త్వరలో చెన్నై డేట్స్ చాలామంది అడుగుతున్నారు. అతి త్వరలో మనం చెన్నై డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తాను. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి అపోలో సింధూరి. చూడండి, అపోలో సింధూరి మీ అందరికీ తెలుసు, అపోలో గ్రూప్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1786 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. చూడండి, 1786 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 2332 రూపాయలు మొదటి టార్గెట్, మరొక టార్గెట్ వచ్చి 2738 రూపాయలు. అయితే దీనికి స్టాప్ లాస్ వచ్చి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 1540 రూపాయలు స్టాప్ లాస్. అది సరే, ఇది ఒక పార్ట్. మళ్ళీ ఇది మనము బై చేస్తాము, టార్గెట్స్ ఏదో ఎంతో కొంత ప్రాఫిట్ చేసుకుంటాము ఎలక్షన్ రిజల్ట్స్లోపు. సపోజ్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత క్రాష్ అయిందంటే ఈ స్టాక్ ఎక్కడి దాకా రావచ్చు. ఈ స్టాక్ కూడా చూడండి, రెండు ప్రైస్ అండి. ఒక ప్రైస్ వచ్చి 910 రూపాయలు. ఇక్కడికి వస్తే మీరు ఒక 50% కొనుక్కోవచ్చు. మరొక 50% వచ్చి 300 రూపాయలు వస్తేనే కొనాలి. అది ఏం సార్ అంత డిఫరెన్స్ అనొచ్చు, ఇక తప్పదు. ఎందుకంటే సర్టన్ పాయింట్ తర్వాత ఇక క్రాషెస్ కూడా అలాగే జరుగుతుంది. మన ఊహకి అంచనాకి మించిన క్రాషెస్ కూడా జరుగుతాయి. అది ఇవన్నీ నా 25 years ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. అది కోవిడ్ టైంలో కూడా చూడండి,
12,500 నుంచి ఎవరు ఊహించలేదు. అంటే ఆల్మోస్ట్ 50% నిఫ్టీ దిగింది. 7,500 అంటే ఇంకెంత, ఇంకొక 1000 పాయింట్లు దిగుంటే 50% కంప్లీట్ అయ్యేది. అది అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చూడండి, 23,000 22,000 చిల్లర్లో ఉన్నాం. అప్పుడు నిఫ్టీ అదేలాగా క్రాషెస్ అయితే ఎక్కడి దాకా రావాలి. బట్ మార్కెట్ అనేది ఏమైనా జరగచ్చు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ మనం మన క్యాపిటల్ని ఎలా సేఫ్గా కాపాడుకోవాలనేది మనమే ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఆల్బర్ట్ డేవిడ్, మీ అందరికీ తెలుసు. ఆల్బర్ట్ ALBERT DAVD అని ఉంటుంది NSE కోడ్. ఈ స్టాక్ ఇప్పుడు 1160 రూపాయలు ఉంది. బై చేసుకోండి. షార్ట్ టర్మ్కి 40 to 40 డేస్కి. టార్గెట్ వచ్చి 1264 రూపాయలు మొదటి టార్గెట్, 1391 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1000 రూపీస్ స్టాప్ లాస్ అండి. అది తర్వాత ఈ స్టాక్ కూడా కరెక్షన్ వస్తే, రిజల్ట్స్ తర్వాత ఏదైనా కరెక్షన్ వస్తే ఎక్కడి దాకా రావచ్చు. 810 రూపాయలు 50%, 600 రూపాయల్లో ఒక 50%. అది ఈ రెండు ప్రైస్ తప్ప ఇంకెక్కడ అటెంప్ట్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే 10 రూపాయలు దిగితేనే ఒక షేర్ యావరేజ్ చేసేస్తూ ఉంటారు. అలా కాదు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి యాక్సో ఇండియా. చూడండి, యాక్సో ఇండియా AKZOINDIA. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2,510 రూపాయలు ఉంది. బై చేసుకోండి. షార్ట్ టర్మ్కి టార్గెట్ వచ్చి 2,630 రూపాయలు మొదటి టార్గెట్, 2,814 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2,260 రూపాయలు. ఈ స్టాక్ కూడా కరెక్షన్ వస్తే ఎక్కడి దాకా రావచ్చు. 35%, 1970లో ఒక 30%, 1674లో ఒక 30%, 1203 రూపాయల్లో ఒక 30%. అది చూడండి, ఇన్ని స్టాక్స్ చెప్పున్నాను టోటల్గా. కాబట్టి ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా చూసుకొని, ఎలక్షన్ వస్తుంది, రిజల్ట్స్ కేర్ఫుల్గా మన పోర్ట్ఫోలియోస్ని మ్యాక్సిమం సిట్ ఆన్ క్యాష్లో ఉండండి. ఏదో అలా వెళ్ళి టీ కాఫీ చేసినట్టు ప్రాఫిట్ చేసినట్టు చేసుకుంటే మంచిది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఇస్తున్నాం. మన వెబ్సైట్లో ప్రీవియస్గా ఎక్కడెక్కడ మన వర్క్షాప్స్ 22 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాం. వాటి డీటెయిల్స్, వాటి టోటల్గా వీడియోస్ అన్నీ కూడా మన గ్యాలరీలో వెళ్ళి చూసారంటే క్లియర్గా ఉంటుంది మన వెబ్సైట్లో. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం.